హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బెండకాయలతో బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, ఇలా చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి 4 ఇలా నిలువుగా కట్ చేసుకోండి, ఒక టమాటో, కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొద్దిగా. ఇవన్నీ మనము కుక్కర్లో వేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బెండకాయలు ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఇలా కుక్కర్లో వేసేసుకుందాము అన్నీ ఒకేసారి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా చింతపండు, ఒక టమాటో చాలు. చింతపండు కూడా వేసినాం కదా, టమాటో కూడా ఒకటి చాలు. అందులోకే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాము. అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి విజిల్ కొట్టించేదండి. అంత 10 నిమిషాల్లో అయిపోతుంది, అంతే రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే చేయండి. చూడండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి పసుపు, ఉప్పు కూడా వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఒక 4 రాళ్ళంత ఉప్పు వేసుకుంటే చాలు, రాళ్ళు ఉప్పు వేసుకునేటట్లుంటే అలా చాలు. అంత వేసుకొని మనం 2 విజిల్ కొట్టిచ్చేస్తాము. నీళ్ళు కూడా కొన్ని వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక టీ గ్లాసు, లేకుంటే మీరు ఇలా చూసి వేసుకోండి. కొన్ని ఒక టీ గ్లాస్ అని వేసుకొని చూడండి. తక్కువ అనిపిస్తే ఇంకొన్ని వేసుకోండి. నేను చిన్న గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నాను. ఆ బెండకాయలను క్వాంటిటీ బట్టి వాటర్ కూడా వేసుకోవాలి మీరు. ఇలా చూస్తే మనకి అవి ఉడికేంత వేసుకోవాలి, అంత ఎక్కువ వేసుకోరాదు. ఇంకొక అర గ్లాస్ అంతా వేసుకుంటాను నేను. వేసుకొని మూత పెట్టేసుకుందాము. అంతే, చూడండి. 2 విజిల్ కొట్టించి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేసారా? మీకు తెలుసా ఈ వంట? ఇది పూర్వం వంట అండి. ఇది అలాగే మర్చిపోకుండా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చేసినారనేది నాకు తెలపండి. ఇప్పుడు 2 విజిల్ వచ్చేదాకా మనం ఆన్ చేసేస్తాము. 2 విజిల్స్ చాలు. బెండకాయ కదా, త్వరగా మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వస్తాయి. దానికి అంతలోపల మనం ప్రిపరేషన్ పోపుకి ఏమేమి చేసుకోవాలనేది చూద్దాము. నేను ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి 4 దంచి పెట్టుకోండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, అవన్నీ మనం మళ్ళీ పోపు పెట్టుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా. ఇది చపాతీకి, ముద్దకి, వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్కి, ముద్దకి, చపాతీ కన్నా వైట్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికి చాలా, చూడండి, ఇంతే. నీళ్ళు కొన్ని ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటే వంచేసుకోండి. వేరే గిన్నెలకు వంచి మళ్ళీ వాడుకోవచ్చు, అవి దీంట్లోకి వేయచ్చు. ఇలా పప్పు గిత్తితో మనం పప్పుని ఎలా తిక్కుతామో అంత బాగా అలా వెనిపేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఈ పోపు మెయిన్ అండి. పోపు పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఇదేమనుకోకుండా ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇవన్నీ ముందు చేస్తూ ఉండేవాళ్ళండి, పూర్వం వంటలు ఇవన్నట్లే. ఇప్పుడు అన్నీ మర్చిపోయినారు. బెండి ఫ్రైలు, బెండకాయ సాంబార్లు ఇలా చేస్తారు. ఇలా బెండకాయ గొజ్జులాగా చేసుకోండి. దీంతో మిక్సీతో పని లేదు, రోటితో పని లేదు. రోటి పచ్చడి కింద బాగుంటుందండి ఇది. రోట్లో వేసి దంచే కన్నా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాము. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మామూలుగా ఇంతే. ఉల్లిగడ్డ ఒకటి. ఇది ఎక్కువ ఉల్లిపాయను ఎక్కువ మీరు వేయించే పనిలే, లైట్గా వేగితే చాలు. అక్కడక్కడ దొరికితే కూడా బాగుంటుంది మనకు తినేటప్పుడు. కావాలంటే మీరు పచ్చి ఉల్లిగడ్డను కూడా అలా వేసుకోవచ్చు పైన. కొద్దిగా వేగనిద్దాము మనము, అంతే. ఆవాలు చిటపట్లాడేదాకా వేగనిచ్చి ఇప్పుడు ముందుగా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ గొజ్జు, అది వేసేసుకోవాలి దీంట్లోకి. చూడండి, ఇంతే వేగనిచ్చి వేసేసుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు కానీ, నోటికి పుల్లగా తినబుద్ధి అయినప్పుడు కూడా ఇలాంటిది చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా పోపు వేగింది కదా, ఇప్పుడు మనం ముందుగా బాగా కింద కూర్చొని పప్పు మనం ఎలా రాముతామో అలా రామేసుకోండి పప్పు గిత్తితో. అప్పుడు బెండకాయలు అన్నీ బాగా మెత్తగా అయిపోతాయి. మనం చూడటానికి రోటి పచ్చడిలాగే ఉంటుంది, చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేనేమో చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది. బాగా తినచ్చు, ఈజీగా. మంచిది కదా బెండకాయలు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు బెండకాయలతో. ఇది ఒక వెరైటీ. ఎప్పుడు మనం వేపుళ్ళు, పులుసులు పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చేసుకోండి. చూడండి, ఎక్కడ బెండకాయలు ఎక్కువ నలగవు, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ని మీరు చూస్తే ఇంకెప్పుడు చేసుకుంటారండి ఇలాంటిదే, ఇదే బాగుందని. ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి ఇష్టమవుతుంది. మన పూర్వం వంటలు అలాగే
పోకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. బంకగా అట్లా ఏమీ ఉండదు. రైస్‌లోకి కూడా తినొచ్చు, బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకి మోటివేషన్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.